ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. M&M, కోటక్ మహీంద్ర, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇవాళ మార్కెట్ ఎలా ఉందనుకోవచ్చు, నెక్స్ట్ ఎలా ఉంటుంది తర్వాత? ఇవాళ ప్రారంభం కదా మార్కెట్లో చూస్తే కనుక ఇప్పుడు ఒక రియాక్షన్ చూస్తున్నాము. ఇంచుమించు 100 పాయింట్ల వరకు నిఫ్టీ తగ్గింది. ఈ మధ్య మనం లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక 23,000 స్థాయి నుంచి 24,000 వరకు వెళ్ళి 1000 పాయింట్ల వరకు ఒక మంచి ర్యాలీ వచ్చిన తర్వాత హైయర్ లెవెల్లో కొంచెం కరెక్ట్గా ఈ సైకలాజికల్ బ్యారియర్ అయిన 24,000 స్థాయి దగ్గర కొంచెం రియాక్షన్ రావడం అనేది సహజంగా మనం చూడొచ్చు. అలాగే మార్కెట్లో చూస్తే కనుక వీకెండ్లో 2 మేజర్ అప్డేట్ చూడొచ్చు. ఒకటి గల్ఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఫస్ట్ మళ్ళీ కొంచెం గల్ఫ్లో యుద్ధం మళ్ళీ కొంచెం టెన్షన్స్ ఎస్కలేట్ అయినట్టుగా వార్తలు రావటము, ఆ తర్వాత మళ్ళీ టాక్స్ బిగిన్ అవుతున్నాయి అనే ఒక వార్త రావడం చూసాం. సో మిక్సడ్ సిగ్నల్స్ ఉండడంతో మార్కెట్ ఇవాళ పాజిటివ్గా తీసుకుంది. అలాగే ఏషియన్ మార్కెట్స్ అన్ని కొంచెం రియాక్ట్ అవ్వడము, అలాగే ఓవర్సీస్ అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం లాస్ట్ వీక్ రియాక్ట్ అవడంతో ఆ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద కూడా కనిపించింది. అలాగే ఇంకొక మేజర్ అప్డేట్ చూస్తే కనుక వీకెండ్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ గోల్డ్మెన్ సాక్స్ చూస్తే కనుక భారత్ యొక్క జీడిపి 6.5 నుంచి 6.8 వరకు కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా ఈ మధ్య 6.5 నుంచి 6.6 వరకు కుదుర్చుకుంది. ఆర్బీఐ మటుకు చూస్తే కనుక స్వల్పంగా అంతక్రితం 6.9 నుంచి 6.6కి కొంచెం తగ్గించడం అనేది మనం చూస్తున్నాం. అలాగే S&P కూడా చూస్తే కనుక ఈ 6.6కి కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 6.5 to 6.7 జీడిపి ఉంటుందని ప్రముఖ సంస్థల అంచనాలు అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అలాగే మనకి ఇంకో మేజర్ అప్డేట్ చూస్తే కనుక లాస్ట్ 1 మంత్గా మనకి క్రూడ్ ఆయిల్ సర్ప్రైజింగ్గా పాజిటివ్గా హై నుంచి భారీగా పడింది. $120 దగ్గర నుంచి $70 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ ఆయిల్ బాగా తగ్గడంతో పెద్ద రిలీఫ్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక మార్కెట్లో ఒక టెక్నికల్ కరెక్షన్ కనిపిస్తుంది. 24,000 చాలా కీలకమైన బ్యారియర్ అనుకోవచ్చు. ఈ వారం మార్కెట్ ఖచ్చితంగా నిలబడి 24,000 పైన కనుక వీకెండ్లో కన్నా అంటే మధ్యలో కానీ స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపిస్తే ఈ కరెక్షన్ పూర్తయింది, మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళిందని మనం కొంచెం భావించవచ్చు. కాల్ ఉన్నారు సార్, రంగారావు కాల్ చేస్తున్నారు. రంగారావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్కారం అండి. నమస్తే రంగారావు. రెండు స్టాక్స్ అండి. HCTL ఇంకా హోల్డ్ చేయొచ్చా? కీలకమైన రేంజ్లో కొనవచ్చు. ఓకే, ఫస్ట్ HPCL HCTL స్టాండర్డ్ ఇంజనీరింగ్. ఓకే, స్టాండర్డ్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం మనకి తెలిసిందే. SCTL ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య ఇంచుమించు ఒక 40 to 50% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూసాము. ఈ మధ్య చూస్తే కనుక స్టాండర్డ్ ఇంజనీరింగ్ కూడా కొంచెము టెక్నికల్గా బాగా పెరిగింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్ ఆధారంగానే స్టాండర్డ్ ఇంజనీరింగ్ కూడా పెరిగింది కాబట్టి ప్రస్తుతం స్టాండర్డ్ ఇంజనీరింగ్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ వాల్యుయేషన్స్ కొంచెం హై లెవెల్లో ఉన్నప్పటికీ 233 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే మనకు ఒకసారి ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పర్లేదు. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా కొంచెం ఆల్మోస్ట్ 80 to 90 crores వరకు ప్రాఫిట్స్ కూడా స్టాండర్డ్ ఇంజనీరింగ్కి రావడం అనేది మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఓకే, పార్షియల్గా నా ఉద్దేశం అయితే మీరు స్టాండర్డ్ ఇంజనీరింగ్ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. హై లెవెల్లో కాదే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ కలర్ భాస్కర్ రెడ్డి చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే భాస్కర్. నాకు ఏదైనా స్టాక్ 3 చెప్పడం తీసుకున్నా మరి కాంపిటీషన్ తెచ్చుకుంటా నాకు. మీ వాయిస్ మొత్తం కట్ అవుతుంది సార్, అర్థం కావట్లేదు మీరు చెప్పేది. నేను మెట్టాపులో 3 చెప్పులు తీసుకున్నానండి. ఓకే, అమెజాన్ కాంపిటీషన్ లో తప్పుకుంటున్నా అండి. ఓకే, ఈ కాంపిటీషన్ అనేది ఆన్లైన్లో ఈ కామర్స్లో ఎప్పటి నుంచో ఉంది.
సో ఆ కాంపిటీషన్ అన్ని కూడా తట్టుకొని ఈ ఇటర్నల్, స్విగ్గీ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్వల్పంగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ఇటర్నల్, స్విగ్గీ చూస్తే కనుక లాస్ట్ 4 డేస్గా ఒక స్ట్రైట్ అప్ ట్రెండ్ అనేది రావడం అని చూస్తున్నాం. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం తగ్గటము, అలాగే మనకి ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం పర్వాలేదు రీజనబుల్గా ఉండడంతో మనకి ఫుడ్ డెలివరీ కూడా కొంచెం పెరుగుతున్న ఉద్దేశంతో ఈ మధ్య గమనిస్తే కనుక 235 నుంచి ఇటర్నల్ 270 వరకు పెరిగింది. సో లాస్ట్ మొన్న ఏప్రిల్లో ఒక గరిష్ట స్థాయి లెవెల్కి మళ్ళీ ఇటర్నల్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇటర్నల్ పర్వాలేదు, ఈ మధ్యకాలంలో 220 నుంచి రికవరీ రావడం చూసాము. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఇటర్నల్కి బాగానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఇటర్నల్ అయితే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శివనాగేశ్వరరావు చేస్తున్నారు. శివనాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. నమస్తే అండి. ఓలా ఎలక్ట్రికల్ అని సుజలానండి. ఓకే ఓకే ఓలా ఓకే సుజలాన్. ఓలా ఎలక్ట్రికల్ గమనిస్తే ఈ మధ్యకాలంలో పర్వాలేదు, 20 నుంచి 50 వరకు ఆల్మోస్ట్ ఒక 100% రిటర్న్ వచ్చింది. ఒక షార్ట్ టర్మ్లో ఒక 3 నెలల్లో ఒక స్టాక్ కూడా 100% డబల్ అవటం కూడా మనం చూస్తున్నాం. సో ఓలా ఎలక్ట్రికల్ చూస్తే కనుక వీళ్ళకి BIS సర్టిఫికేషన్ కూడా రావటం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఈ మధ్య కొంచెం ఓలా ఎలక్ట్రికల్ కొత్త లాంచెస్ రావడంతో ఓలా ఎలక్ట్రికల్ కూడా కొంచెం పెరిగింది. బట్ నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక ఓలా ఎలక్ట్రికల్ బాగా పడి అండర్ పెర్ఫామ్ చేసి ఇప్పుడు ఈ మధ్య కొత్త లాంచెస్ తోటి కొంచెం పెరిగింది కాబట్టి, అలాగే 100% కూడా రిటర్న్ వచ్చింది కాబట్టి లాస్ట్ 2 వారాలుగా మళ్ళీ కొంచెం హై నుంచి కరెక్షన్ వస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే సుజలాన్ ఎనర్జీ గురించి అడిగారు. సుజలాన్ ఎనర్జీ కూడా ఈ మధ్య 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు బాగా పెరిగింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక సుజలాన్ ఎనర్జీ కూడా బాగా పాజిటివ్గా రావడం. సో అలాగే 2 రోజుల క్రితం కూడా చూస్తే కనుక వీళ్ళకి టాటా పవర్ దగ్గర నుంచి 400 మెగావాట్స్ ఒక మేజర్ పార్ట్నర్షిప్, 1 GW పార్ట్నర్షిప్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ మధ్యకాలంలో బాగానే ఉంది. అలాగే డివెన్ చోక్సీ కూడా ఈ స్టాక్ కొంచెం బై అని 74 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సుజలాన్ అయితే కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు ఉన్నాయంటే. నెక్స్ట్ కాలర్ సాయి శంకర్ చేస్తున్నారు. సాయి శంకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే రాజా గారు. నమస్తే సాయి శంకర్. సార్ అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కి? అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 170 రూపాయల నుంచి 440 రూపాయల వరకు మోర్ దెన్ 100% రిటర్న్ రావడం చూసాము. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక 12% వరకు అపోలో మైక్రో సిస్టంలో ఒక రియాక్షన్ కనిపించింది. ఒక ర్యాలీ తర్వాత ఒక టెక్నికల్ రియాక్షన్ ఇప్పుడే రావటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి అపోలో మైక్రో సిస్టమ్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయడానికి కూడా కొంచెం ఒక ప్రపోజల్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకసారి చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ లెవెల్లో ఆల్మోస్ట్ 100 దాటింది కాబట్టి PE రేషియో కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు అపోలో మైక్రో సిస్టమ్. సార్ నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే రెడ్డి గారు. సార్ నేను ఒక 5 షేర్స్ తీసుకున్నా సార్. అదాని ఎనర్జీ సొల్యూషన్, రామ్ కార్పొరేషన్, క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్, ప్రీమియర్ ఎనర్జీ, జియో ఫైనాన్స్. ఓకే, ఇవి ఉంచాలా తీసేయాలా సార్? ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ఓకే, అదానీ ఎనర్జీ సొల్యూషన్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య అదానీ స్టాక్స్లో అన్నింటిలో కూడా భారీగా ర్యాలీ రావడం చూస్తున్నాము. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే కనుక ఈ మధ్య ఆల్మోస్ట్ నెంబర్ 1 పొజిషన్కి రావడం కూడా మనం చూస్తున్నాము. అదానీ ఎనర్జీ ఈ మధ్య 800 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు, అంటే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ ఏడాది 100% రిటర్న్ అయింది. స్టాక్ కూడా చూస్తే కనుక డబుల్ అవటం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి కొంచెం పార్షియల్గా నా ఉద్దేశం అయితే అదానీ ఎనర్జీ సొల్యూషన్ని ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మళ్ళీ డిప్లో వీలుంటే కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకో స్టాక్ క్యాప్రీ గ్లోబల్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 150 రూపాయల నుంచి 220 రూపాయల వరకు మంచి రిటర్న్ రావడం కూడా మనం చూస్తున్నాం. క్యాప్రీ సొల్యూషన్ కూడా చూస్తే కనుక కరెక్ట్గా ఈ లెవెల్లో 220, 230 దగ్గర లాస్ట్ 1 ఇయర్గా కొంచెం దాటలేకపోతుంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెము కరెక్షన్ కనిపిస్తుంది. వీళ్ళు బేసికల్గా చూస్తే కనుక కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉన్నారు, లోన్ సెగ్మెంట్లో ఉన్నారు, హౌసింగ్ లోన్ సెగ్మెంట్లో ఉన్నారు. సో ఫైనాన్స్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ క్యాప్రీ గ్లోబల్. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 200 కోట్ల నుంచి ఆల్మోస్ట్ రికార్డ్ స్థాయికి 950 కోట్ల వరకు వీళ్ళ లాభాలు కూడా భారీగా పెరిగాయి. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఫండమెంటల్గా బాగానే ఉంది. ఓకే, నా ఉద్దేశం అయితే క్యాప్రీ గ్లోబల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రాకేష్ రెడ్డి చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్తే సార్. నమస్తే రాకేష్ రెడ్డి గారు. సార్ IRFC షేర్స్ కోసం కొంచెం చెప్తారా సార్? తీసుకున్నారా?
సార్ తీసుకున్నాను సార్, 2000 షేర్లు ఉన్నాయి. 105 కూడా తీసుకున్నాను సార్. దాని పొజిషన్ ఏంటి ఒకసారి ఓకే, చెప్తారా? పర్వాలేదు, మీరు భయపడకలేదు. ఎందుకంటే ఈ మధ్య బాగా పడినప్పటికీ 180 రూపాయల నుంచి ఐఆర్ఎఫ్సి 90 రూపాయల వరకు ఇంచుమించు సగం అయినప్పటికీ మీరు రీసెంట్లో అయిన 100 రూపాయల దగ్గర ఐఆర్ఎఫ్సి కూడా తీసుకున్నారు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఐఆర్ఎఫ్సి మనకు తెలిసిందే, ఈ 2 రోజుల క్రితం కూడా చూస్తే కనుక ఓఎఫ్ఎస్ వీళ్ళకి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇష్యూ చేయడం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఈ స్టాక్ కూడా మనకి ఈ పిఎస్యు కంపెనీ బాగా పడింది కాబట్టి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో 80-90 దగ్గర కొంచెము కరెక్షన్ ఓవర్ డన్ అయినట్టు కనిపిస్తోంది. అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఓన్లీ 17 టైమ్స్ ట్రేడ్ అవుతుంది ఈ రైల్వే ఫైనాన్స్ కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే ఐఆర్ఎఫ్సి మనకి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కూడా రానున్న రోజుల్లో డెఫినెట్గా ప్రయారిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 4-5 ఏళ్ళుగా గమనిస్తే కనుక మంచి లాభాలే ఉన్నాయి. స్టడీ గ్రోత్ అనేది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ క్రమంగా పెరుగుతూ వస్తుంది ఐఆర్ఎఫ్సికి. సో కాబట్టి లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయొచ్చు. లో లెవెల్లో తీసుకున్నారు. సార్ టీసీఎస్ 2882లో ఉన్నాయి. సో ఏంటి యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. టీసీఎస్ కూడా పర్వాలేదు, మీరు లో రేట్లోనే తీసుకున్నారు. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 4500 రూపాయల నుంచి ఈ ఐటీ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో టీసీఎస్ ఆల్మోస్ట్ 2000 రూపాయలకు రావడం చూసాము. 2000 దగ్గర చూస్తే కనుక కొంచెము కరెక్షన్ ఆగినట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో చూస్తే కనుక టీసీఎస్ కొంచెము ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉండడము. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక ఓన్లీ 15 టైమ్స్ ట్రేడ్ అవుతుంది వీళ్ళు ఈపీఎస్కి. సో కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది. సో ఏఏ గురించి మనకు తెలిసిందే, చాలాసార్లు అనుకున్నాం కూడా. ఏఏ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో కూడా చాలా రీస్ట్రక్చరింగ్ అలాగే లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడులు పెట్టడము చాలా మనకి చేంజెస్ కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్నాలజీస్, టాటా, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా ఈ కొత్త వేవ్ని కూడా వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి టీసీఎస్ లాంటి స్టాక్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. సార్ ద్రోణాచార్య 136లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ద్రోణాచార్య ఏరియల్ సొల్యూషన్ చూస్తే కనుక బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. నాకు తెలిసి మీ ప్రైస్ ఇప్పట్లో రావడం కష్టమేమో. మీరు తీసుకున్నాక చూస్తే కనుక 136, 140 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 40 రూపాయలకు పడింది. ఆ తర్వాత 2-3 క్వార్టర్లు రిజల్ట్స్ రావడము, రిజల్ట్స్ నెగిటివ్ రియాక్షన్ రావడము, రిజల్ట్స్ కూడా అంత ఆశాభావంగా లేకపోవడం కూడా మీకు తెలిసే ఉండి ఉంటుంది. సో కొంచెం బాగా రిజల్ట్స్ అంత బాగా లేనప్పుడు జనరల్గా కొంచెం షార్ట్ టర్మ్లో అయినా ఎగ్జిట్ అవ్వాలి. సో బట్ నా లాస్ట్ క్వార్టర్ కూడా ఈ సంవత్సరం కూడా లాస్ కూడా ప్రకటించింది. ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. బట్ ప్రస్తుతం కొంచెం లాస్ కొన్నాళ్ళు భరించక తప్పదు ద్రోణాచార్య స్టాక్లో. నెక్స్ట్ కాలర్ అరవింద్ చేస్తున్నారు. అరవింద్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అరవింద్ గారు. సార్ ఈ పర్సిస్టెంట్ ఇప్పుడు తీసుకోవచ్చు అంటే ఈ రేట్లో అదప్పుడు సెకండ్ స్టాక్ వచ్చేసి హోనాసా 10% ప్రాఫిట్ లో ఉంది. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా? ఓకే, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ ఇవాళ కొంచెం ఆల్మోస్ట్ 10% వరకు భారీగా తగ్గడం అనేది మనం చూస్తున్నాము. కానీ ఇవాళ ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ బై అని 6200 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ బాగా తగ్గడం అనేది చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక వీళ్ళు జర్మనీ కంపెనీ నగరో అనే కంపెనీ తోటి వీళ్ళు బై ఆఫర్ ఒకటి వార్త రావడంతో ఈ స్టాక్ భారీగా తగ్గడం అనేది మనం చూస్తున్నాం. కానీ పెర్సిస్టెన్స్ చూస్తే కనుక ఈ స్టాక్ ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1900 కోట్ల వరకు భారీ నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే సోనాటా సాఫ్ట్వేర్ గురించి అడిగారు, సోనాటా సాఫ్ట్వేర్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జస్ట్ ఒక లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక 20% వరకు సడన్గా ఒక రీబౌండ్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో హైయెస్ట్ వాల్యూమ్ తోటి హైయెస్ట్ గెయిన్ అనేది సోనాటా సాఫ్ట్వేర్లో కూడా రావడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి ఈ సాఫ్ట్ కంపెనీ చూస్తే కనుక ఇంటర్నల్గా వీళ్ళకి ఒక ఐటీలో మెర్జర్ ఒక వార్త రావడంతో సోనాటా సాఫ్ట్వేర్ కూడా పెరిగింది. సో కాబట్టి సోనాటా సాఫ్ట్వేర్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 16-17లో ఉంది, చీపర్ లెవెల్లో ఉంది. అలాగే స్టాక్ కూడా ఈ మధ్య కొంచెం ఈ న్యూస్కి పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూస్తాము. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 470 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ సోనాటా సాఫ్ట్వేర్, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. మీ డౌట్ చెప్పండి. నమస్తే అండి సుందరరాజు. నమస్తే రామకృష్ణ. నా దగ్గర ఈ మజిగాన్ డాక్ షేర్స్ ఉన్నాయండి, 3000 లో హోల్డ్ చేస్తున్నాను. 15% లాస్ లో ఉంది. ఏం చేయమంటారు, హోల్డ్ చేయమంటారా, తీసేయమంటారు? ఓకే, మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక మెజగాన్ డాక్ షిప్పింగ్ కంపెనీ దగ్గర నుంచి 30th ఏప్రిల్ రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత రిజల్ట్ తర్వాత కొంచెం నెగిటివ్ రియాక్షన్ రావడం చూసాము మెజగాన్ డాక్లో.
ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. 1934లో స్టార్ట్ అయిన మెజగాన్ డాక్ ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ ఏడాది గమనిస్తే కనుక మెజగాన్ డాక్ ఆల్మోస్ట్ 2600 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన కంపెనీ. పైగా షిప్పింగ్ కంపెనీ, డిఫెన్స్ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, ప్రయారిటీ కూడా ఉంది. సో కాబట్టి మెజగాన్ డాక్ని మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని. ఎనర్జీస్ అలాగే హెచ్డిఎఫ్సి ఫ్రెష్ ఎంట్రీ గురించి అడుగుతున్నారు సార్, ప్రైజ్. ఓకే, వారి ఎనర్జీస్ ఈ మధ్యకాలంలో 2400 నుంచి 3500 రూపాయల వరకు బాగా పెరిగిన తర్వాత ఇవాళ ఒక 5% వరకు కరెక్షన్ కనిపించింది. లాస్ట్ వీక్ ఒక 4% వరకు కరెక్షన్ కనిపించింది. ఈ 2 వారాల్లో ఆల్మోస్ట్ 8 to 10% వరకు కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. ఒక 4 రోజుల క్రితం చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 3825 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో మంచి టార్గెట్ ఇచ్చారు. పైగా వారి ఎనర్జీస్ ఈ మధ్య చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. ఎనర్జీ మనకు తెలిసిందే, అవుట్లుక్ కూడా ఈసారి కొంచెం ఈ పవర్ కండిషన్స్ కూడా కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుందనే వార్తలు కూడా రావడం చూస్తున్నాం. కాబట్టి వారి ఎనర్జీ కాకపోతే ఈ ఇప్పుడే కొంచెం ఒక రియాక్షన్ వచ్చింది కాబట్టి కొంచెం డిప్లో తీసుకోవచ్చు. 3700 కోట్ల వరకు ఈ ఏడాది నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ వారి. నెక్స్ట్ కలర్ సోమశేఖర్ చేస్తున్నారు. సోమశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సోమశేఖర్ సార్, కూటూరు ప్రజెంట్ ప్రైస్ లో అలాగే ఏంజల్ వన్ ఉన్నారు కదా, 270లో 150 షేర్స్ ఉన్నాయి సార్. అవి ఎంతవరకు ఉంచుకోవచ్చు సార్? స్టార్ట్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి సార్. కూటూరు ప్రజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? తర్వాత వచ్చి ఏంజల్ వన్ 270లో 150 షేర్స్ ఉన్నాయి సార్. క్రిపిట్ మటుకు ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 80 రూపాయల నుంచి 200 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో 100% రిటర్న్ రావడం చూసాము. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో డబుల్ అవటం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి క్రిపిట్ అయితే కొంచెం లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. ఈ పెరగడంతో ఈ స్టాక్ ఆల్మోస్ట్ హైలీ ఓవర్ బాట్ పొజిషన్కి రావటము, అలాగే ఈ స్టాక్ కూడా బాగా 200 లెవెల్స్ దాటిపోయింది కాబట్టి ఎర్నింగ్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. ప్రసాద్ గారు చెప్పండి. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ ఇది ఒక పెన్నీ స్టాక్ సార్. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఎన్జిఓ నేను కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేశాను, కొంచెం హెవీ వాల్యూమ్ తీసుకున్నాను. దీని గురించి కొంచెం చెప్పండి సార్. కొంచెం షార్ట్ ఫాల్ వస్తుంది, ఇది కొంచెం డీటెయిల్ కొంచెం చెప్పండి సార్. మౌర్య విద్యకు చూస్తే కనుక 9 రూపాయల్లో ఉంది. లాస్ట్ ఒక 6 ఏడాది బట్టి చూస్తే కనుక 20 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 8 రూపాయల వరకు పడిపోయింది. మౌర్య ఉద్యోగులు చూస్తే కనుక 8 రూపాయల మూమెంట్లో పెద్దగా ఏమీ అసలు చేంజెస్ కూడా కనిపించట్లేదు. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఎల్పిజి సెగ్మెంట్లో వీళ్ళు యాక్సెసరీస్ తయారు చేస్తున్న కంపెనీ మౌర్య ఉద్యోగ్. అలాగే ఈ స్టాక్ కూడా గమనిస్తే కనుక టర్న్ ఓవర్ పర్వాలేదు, బాగానే పెరిగింది. 220 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 400 కోట్ల వరకు పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక కొంచెం బాగానే పెరిగింది. ఓకే, నా ఉద్దేశం అయితే మీరు లో రేట్లో తీసుకున్నారు, ఎల్పిజికి సంబంధించిన సెక్టర్లో ఉన్నారు, ప్రాఫిట్స్ కూడా బాగానే ఉంది. స్టాక్ కూడా 20 రూపాయల నుంచి 10 రూపాయలకు పడింది. మీరు తీసుకున్నారు ఎంట్రీ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ లో లెవెల్లో తీసుకున్నారు కాబట్టి ఓకే, కొంచెం క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నా దగ్గర హుండై మోటార్స్ 2037లో ఉన్నవి, అవి ఉంచుకోమంటారా, యాడ్ చేయమంటారా? 2800 రూపాయల నుంచి హుండై ఆల్మోస్ట్ 1700 రూపాయలకి పెరిగిన తర్వాత ఇప్పుడు 2000 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఓకే, ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లోయర్ రేట్లోనే ఉంది కాబట్టి, అలాగే ఈ మధ్యకాలంలో ఐసీసీ సెక్యూరిటీస్ కూడా స్టాక్ తీసుకొచ్చని 2470 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. పైగా టాప్ కార్ మేకర్ మారుతి తర్వాత ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. టాప్ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. టాప్ 5లో 1 or 2 కార్స్ కూడా హ్యుండై మోటార్స్దే అన్న సంగతి కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఓకే, ప్రస్తుతం కొంచెం ఆటోమొబైల్ ర్యాలీలో పెద్దగా హ్యుండై మోటార్స్ పార్టిసిపేట్ చేయనప్పటికీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం సబ్డ్యూడ్గా ఉంది ఈ మధ్యకాలంలో. బట్ హ్యుండై అయితే హోల్డ్ చేయొచ్చు. మీరు డిఎల్ఎఫ్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒకసారి చూస్తే కనుక యావరేజ్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 500 రూపాయల వరకు 50% వరకు పడిపోయి ఇప్పుడే కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ అనిపించింది. సెగ్మెంట్ కూడా అంత పెద్ద లైమ్ రేట్లో లేదు. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి డిఎల్ఎఫ్ ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సుబ్రహ్మణ్యం. కెల్టన్ టెక్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, ఈ హోల్డ్ చేయొచ్చా లేదంటే బయట పడాలా సార్?
కెల్టన్ టెక్ సొల్యూషన్స్ చూస్తే కనుక 16 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక 35 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పడి ఆల్మోస్ట్ 15 రూపాయల దగ్గర కొంచెము సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో పెద్ద మూమెంట్ ఏం కనిపించట్లేదు కెల్టన్ టెక్లో. నా ఉద్దేశం అయితే కొంచెము అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఐటీ సెగ్మెంట్లో ఉన్నారు, డిజిటల్ సెగ్మెంట్లో ఉన్నారు. సో కాబట్టి స్టాక్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం హై ర్యాలీ వచ్చినప్పుడు మీరు కెల్టన్ టెక్ని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. మాట్లాడండి ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి. నమస్తే సునీల్ సార్. నమస్తే ప్రసాద్ గారు. సార్ నేను యూకో బ్యాంక్ 30 పిల్లలు ఇస్తుంది సార్. ఓకే యూకో బ్యాంక్ 30 పిల్లలు ఇస్తున్నాను. ఓకే 3000 షేర్స్ అది ఉంచొచ్చా మొత్తం ఎక్కువ సార్ అసలు? ఓకే 60 రూపాయల నుంచి యూకో బ్యాంక్ ఆల్మోస్ట్ 25 రూపాయలకి రావటము, ఈ మధ్య కాలంలో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు కొంచెం ఒక స్వల్ప రికవరీ రావటం అనేది మనం చూస్తున్నాము. సో పెద్దగా మూమెంట్ ఏం లేదు యూకో బ్యాంకు, కాకపోతే కొంచెం స్టాక్ చీపర్ లెవెల్లోనే ఉంది. 1943లో స్టార్ట్ అయిన యూకో బ్యాంకు నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి. కొంచెం మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్లో ర్యాలీ రావాలి, అప్పుడు కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. హోల్డ్ చేయొచ్చు యూకో లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్కారం సార్. మోల్టెక్ ప్యాకేజీ ప్రాఫిట్ లో ఉన్నాం సార్, ఇవాళ కొంచెం పెరిగింది, అమ్మేసుకోవచ్చండి. సో మాల్టెక్ ప్యాకేజింగ్ ఒకసారి గమనిస్తే కనుక ఇవాళ కొంచెం పెరిగినప్పటికీ కొంచెం మళ్ళీ హై నుంచి కరెక్షన్ ఉండొచ్చు. బట్ కానీ ఓవరాల్గా ఈ మధ్య కాలంలో చూస్తే 500 రూపాయల నుంచి 750 రూపాయల వరకు మాల్టెక్ ప్యాకేజింగ్లో ఒక ర్యాలీ కనిపించింది. ఈ మధ్య చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ 11th మేన మంచి రిజల్ట్స్ ప్రకటించారు, అందువల్ల ఈ స్టాక్ పెరిగింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సెగ్మెంట్లో ఉన్నారు, ఎఫ్ఎంసీజీకి ఫార్మాకి క్యాటరింగ్ చేస్తున్న కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. నా ఉద్దేశం అయితే మోల్టెక్ ప్యాకేజింగ్ కొంచెం ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ కూడా గమనిస్తే కనుక పర్వాలేదు. ఏడాది బాగానే వచ్చింది, 880 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. ఓకే మీరు అనుకుంటే కొంచెం ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు మోల్టెక్ ప్యాకేజింగ్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నాది పరాగ్ మిల్క్ తర్వాత పరాగ్ మిల్క్ లాస్ట్ లో ఉంది సార్, అది ఏం చేయాలి సార్? ఇది పరదీప పరాగ్ మిల్క్. పరాగ్ మిల్క్ ఓకే. పరాగ్ మిల్క్ అండ్ ఓకే పరాగ్ మిల్క్ ఒకసారి గమనిస్తే కనుక 370 రూపాయల నుంచి మధ్య 200 రూపాయల వరకు తగ్గడం చూసాము. సో పరాగ్ మిల్క్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఎంకే 250 రూపీస్ వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో మిల్క్ ప్రొడక్షన్ సెగ్మెంట్లో ఉన్నారు పరాగ్ మిల్క్. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. బట్ ఈ ఏడాది చూస్తే కనుక పర్వాలేదు. ఆల్మోస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం లాస్ నుంచి ఏడాది 135 కోట్ల వరకు పరాగ్ మిల్క్లో ఒక ప్రాఫిట్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే రావడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ప్రముఖ బ్రాండ్స్ కూడా తెలిసింది, గోవర్ధన్ అని, ప్రైడ్ ఆఫ్ కౌస్ అని, టాప్ అప్ అని, అటువంటి ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీ. కొంచెం హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. సార్ నెట్వర్క్ టెక్నాలజీ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. నెట్వర్క్ టెక్నాలజీస్ బై అంటే ఇప్పుడే కొంచెం కరెక్షన్ వచ్చింది. బహుశా ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది. 2800 నుంచి 5200 వరకు డబుల్ అయిన తర్వాత ఇవాళ ఫస్ట్ టైం ఒక 12% వరకు కరెక్షన్ వచ్చింది. కాబట్టి ఎమ్మడే మీరు బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందేమో అనుకుంటున్నారు. బట్ కానీ ఈ లాస్ట్ 1 year పెరిగిన దానికి రావాల్సిన కరెక్షన్ కూడా ఇప్పుడే బిగిన్ అయినట్టు అనిపిస్తుంది. పైగా 130 times ఈ స్టాక్ ఇలా ఎర్నింగ్స్కి తీరుతుంది, ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈ లెవెల్లో నెట్ వెబ్ టెక్నాలజీస్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నాయుడు చేస్తున్నారు. నాయుడు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. హలో నాయుడు గారు హలో చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ సెన్సారా SANSERA ఓకే 1000 లో ఉంది సార్. మాది 500 షేర్స్ పెట్టుకోమంటారా అమ్మేయమంటారు సార్? సెన్సారా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే హోల్డ్ అవాయిడ్ చేయొచ్చు. ఉన్నవి ప్రస్తుతం సెన్సారాని మీరు హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్. సార్ ఏంజల్ వన్ ప్రెసెంట్ రేట్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏంజిల్ వన్ మనకు తెలిసింది ప్రముఖ బ్రోకింగ్ సంస్థ. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 220 రూపాయల నుంచి 360 రూపాయల వరకు పెరిగిన తర్వాత లాస్ట్ వీక్ ఫస్ట్ టైం ఒక కరెక్షన్ ట్రిగర్ అయింది, 5.5% వరకు పడింది. సో ఇప్పుడే కొంచెం ఈ ర్యాలీలో కొంచెం కరెక్షన్ బిగినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఏంజిల్ వన్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈఎంఎస్ సార్ ఎగ్జిట్ ప్రైస్ అడుగుతున్నారు.
ఈఎంఎస్ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒకసారి 20% పెరిగింది, అంత క్రితం వారం కూడా చూస్తే కనుక 10% పెరిగింది, 30 to 40% వరకు 450 రూపీస్ వరకు 300 రూపాయల నుంచి ర్యాలీ రావడం చూస్తాం. సో లాస్ట్ 1 yearగా అండర్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఈఎంఎస్ ఇప్పుడే కొంచెం పెరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక వీళ్ళకి 103 కోట్ల వరకు ఆర్డర్ రావడం అనేది మనం చూస్తాం. అందువల్ల ఈఎంఎస్లో పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ ఫార్మా స్టాక్ని కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే నారాయణ గారు. సార్ వేదాంతం సార్ హోల్డ్ చేయొచ్చు సార్. వేదాంత కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగి లాస్ట్ 1 monthగా కొంచెం కరెక్షన్ కనిపించింది. మీరు ఏ రేట్లో తీసుకున్నారో తెలియదు, ఎందుకంటే మొన్న ఈ లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 150 రూపాయల నుంచి 350 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో డబల్ అయిపోయింది. ఒకవేళ కనుక మీరు అంతక్రితమే తీసుకుంటే కనుక హోల్డ్ చేయొచ్చు, కానీ ఈ మధ్య తీసుకున్నారంటే మటుకు కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. సో కొత్తగా 5 కొత్త ఎంటిటీలు డీమర్జర్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. పెద్ద కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు వేదాంత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్